రేపు అభిషేక్ సింఘ్వి నామినేషన్. రాజ్యసభ అభ్యర్థిత్వంపై సీఎల్పీ ఆమోదం. రేవంత్ తీర్మానాన్ని ఆమోదించిన ఎమ్మెల్యేలు. రేపు తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చంద్రబాబు. శ్రీ సిటీలో 7 సంస్థలకు శంకుస్థాపనలు. 15 సంస్థల కార్యకలాపాల ప్రారంభం. పోలవరం ఫైల్స్ దగ్ధంపై కలెక్టర్ సీరియస్. 4 ఉద్యోగుల సస్పెన్షన్. మరో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు. పోలవరం ఫైళ్ల దగ్ధంపై దుర్గేష్ ఆగ్రహం. అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారన్న మంత్రి. ఫైళ్లన్నీ కంప్యూటర్లో ఉంటాయన్న అంబటి. హైదరాబాద్ అభివృద్ధిలో రాజుల కృషి ఉంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలి. క్షత్రియులకు రేవంత్ రెడ్డి పిలుపు. మెదక్ను ముంచెత్తిన భారీ వర్షం. తెలంగాణకి మరో 5 రోజుల పాటు వానలు. ఏపీలోని విజయనగరంలోనూ భారీ వర్షం. సింహాచలానికి హోంమంత్రి. అప్పన్నకి మొక్కులు చెల్లించుకున్న అనిత. భక్తులకి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. పత్తికొండ ఎమ్మెల్యే అనుచరుడి హత్య కేసులో 6 అరెస్ట్. గ్రామంలో ఆధిపత్యం కోసమే దారుణం. 2 మైనర్లున్నారంటున్న పోలీసులు. మాధురి పోస్ట్ పై వాణి అనుమానాలు. భర్తకేమైనా జరిగితే రోడ్డున పడతామని ఆవేదన. దువ్వాడ ఇంట్లో తనిఖీ చేసిన టెక్కలి ఎస్ఐ. పోలవరంపై మాటల యుద్ధం. వైసీపీ టైంలో విధ్వంసం జరిగిందన్న నిమ్మల. టీడీపీ వల్లే ఆలస్యమవుతోందన్న అంబటి. ఉస్మాన్ సాగర్ దగ్గర హైడ్రా కూల్చివేతలు. చెరువును కబ్జా చేసి అక్రమంగా వెలిసిన కట్టడాలు. దాదాపు 23 కోట్ల విలువైన నిర్మాణాల కూల్చివేత. విశాఖలో వరుసగా ఏటీఎంల చోరీలు. పెందుర్తి, దర్గారపు వలసలో 20 లక్షల దోపిడీ. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు. హనుమాన్ నామస్మరణతో మార్మోగిన హ్యూస్టన్. అభయాంజనేయ స్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ. విగ్రహాన్ని ఆవిష్కరించిన చిన్నజీఆర్ స్వామి. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడికి నిరసన. హైదరాబాద్ లో రాజాసింగ్ ర్యాలీ. రక్షణ కల్పించాలని డిమాండ్. హైదరాబాద్ లో బోర్డు తిప్పిన ఐటీ కంపెనీ. ఉద్యోగాల పేరుతో 10 కోట్ల వసూలు. ఆఫీసుకు తాళం వేసుకుని పరార్. డాక్టర్ హత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం. టీఎంసీ ఎంపీతో పాటు బీజేపీ నేతకి సమన్లు. నిందితుడికి మానసిక పరీక్షలు. కోల్కతా కేసు సుమోటోగా స్వీకారం. ఎల్లుండి విచారించబోతున్న సుప్రీంకోర్టు. మోదీకి పద్మ అవార్డీ డాక్టర్ల లేఖ. కోల్కతాలో మిన్నంటిన నిరసనలు. రాత్రి 10 దాటాక కూడా మహిళల ఆందోళన. జాతీయ పతాకాలతో నినాదాలు. చంపై సోరెన్ బీజేపీలో చేరికపై సస్పెన్స్. వ్యక్తిగత పనులపై ఢిల్లీ వచ్చానంటున్న నేత. పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వని మాజీ సీఎం. సీఏఏతో శరణార్థులకు న్యాయం. కాంగ్రెస్ చొరబాటుదారులకి పౌరసత్వం ఇచ్చింది. బంగ్లాదేశ్ లో హిందువుల శాతం తగ్గిందన్న అమిత్ షా.